న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 17 రాష్ట్రాల్లోని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 56 మంది సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్ జారీ కానుంది. అది ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మరోవైపు తెలంగాణలో 3, ఏపీలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుంచి సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ నుంచి జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, వడుగుల లింగయ్య యాదవ్ రిటైర్ అవుతున్నారు. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లో మొత్తం 56 సీట్లు వచ్చే ఏప్రిల్లో ఖాళీ అవబోతున్నాయి. ఏప్రిల్ నెలాఖరికి 56 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 3 స్థానాలు, అదేవిధంగా తెలంగాణ నుంచి 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 10 స్థానాలు ఖాళీ అవుతూ ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఏదైతే ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 15న నామినేషన్ దాఖలకు చివరి రోజు. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరగబోతుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. అయితే ఒకవేళ ఈ గనక ఏకగ్రీవం అయితే అదే రోజు ఎన్నికలు లేకుండానే ఆ రోజే ఈ మొత్తం కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 3, బీహార్ లో 6, ఛత్తీస్గఢ్ నుంచి 1, గుజరాత్ నుంచి 4, హర్యానా నుంచి 1, హిమాచల్ ప్రదేశ్ 1, కర్ణాటక నుంచి 4, మధ్యప్రదేశ్ నుంచి 5, మహారాష్ట్ర నుంచి 6, తెలంగాణ నుంచి 3, ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 10 మంది రిటైర్ అవుతున్నారు. ఉత్తరాఖండ్ లో 1, వెస్ట్ బెంగాల్ నుంచి 5, ఒడిశా నుంచి 3, రాజస్థాన్ నుంచి 3. వీళ్ళందరికీ కూడా అంటే ఒడిశా, రాజస్థాన్ కి సంబంధించినటువంటి 6 సభ్యులకి ఏప్రిల్ 3వ తేదీన తమకు పదవీ కాలం ముగుస్తుండటంతో మిగతా వారందరికీ కూడా ఏప్రిల్ 2వ తేదీనే ఈ పదవీ కాలం ముగియబోతుంది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 6 రిటైర్ అవుతున్నారు. తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ వీరు 3 కూడా టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎంపీలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 1 బీజేపీ అంటే సీఎం రమేష్ బీజేపీ ఈ ప్రస్తుతం అంటే గతంలో ఎంపికైనప్పుడు మాత్రం ఆయన తెలుగుదేశంలో ఉన్నారు. ఆ తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత సీఎం రమేష్ బీజేపీలో చేరారు. ఇప్పుడు సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థిగా కొనసాగుతున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి కనకమేడల రవీంద్ర కుమార్ తో పాటు వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రిటైర్ అవుతున్నారు. వీరందరికీ ఫిబ్రవరి 27వ తేదీన ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ కృష్ణ.